కార్పొరేట్ హాస్పిటళ్లలో ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు పెట్టిండ్రు. అన్నదానం అన్నిటికంటే గొప్పదానం. ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా, తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారు. అన్నదానం అనేది చాలా గొప్పదానం. ఇది నిర్విరామంగా కొనసాగించండి. ఫిరోజ్ ఖాన్ గారు కూడా లోకల్ నాయకుడు, ఇప్పుడే వస్తాడు. ఆయన కూడా గాంధీ భవన్ లో ఉన్నాడు. ఆయన కూడా ఈ రోజు ముఖ్య అతిథిగా ఉన్నాడు. మీ అందరు కూడా ఈ ప్రతి పేదవాడికి చూడు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చివరి వరకు అందరు పెట్టి పంపించండి. అండి, మా తమ్ముడు పేరు రాజశేఖర్ రెడ్డి. మేమిద్దరం కలిసి ఈ ట్రస్ట్ స్టార్ట్ పెడుతున్నాము. గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు తోచినంత ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. బట్ ఒకరికి అన్నం తినిపించమన్నా, మూగజీవులకు అన్నం తినిపించడం అన్నా, ఇలాంటివి ఎందుకో ఇష్టం. అంటే ఈ రీజన్ ఆ రీజన్ అని కాదు. జనాల అన్నం కడుపు నిండితే, ఒక మూగజీవుల కడుపు నిండితే నాకు ఒక తృప్తి. ఇదితో నేను స్టార్ట్ పెట్టాను. తర్వాత మా తమ్ముడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ పెట్టాడు. తాతయ్యని అడిగితే తాతయ్య వల్ల ఈ కార్యక్రమం అయింది. తాతయ్య గారు హెల్ప్ చేశారు. సో ఇది ఇలా చేస్తూనే ఉంటా. రోజు నాకు సాధ్యమైనంత దాకా చేస్తా. దాతలు ఎవరైనా ఇచ్చినా సరే అవి ప్రతి రూపాయి అందరి ఫుడ్కే వెళ్తుంది, అందరి కడుపు నిండడానికే పోతుంది. ఈ ట్రస్ట్ నడుస్తూనే ఉంటుంది, రోజు నడుస్తూనే ఉంటుంది. నమస్కారం, నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఒక అడ్వకేట్. నేను 6 సంవత్సరాలు, గత 2018 నుంచి ఈ కార్యక్రమం జరగడం స్టార్ట్ అయింది. కరోనా అప్పుడు కూడా ఎంతో మందికి, దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మందికి మేము గ్రాసరీస్ డొనేట్ చేయడం జరిగింది. మమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి, అరే వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అని చెప్పి ఇంకొక 100-200 మందికి వాళ్ళ తరఫున మాకు డొనేషన్ ఇచ్చి చేయమని చెప్పి జరగడం జరిగింది. నా నమస్కారాలు. ఇంత గొప్పగా నా తమ్ముడు మాట్లాడుతుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చింది అనమాట. నా తమ్ముడు చూడ్డానికే, వీడు మీరు అనుకోవచ్చు 30-40 ఏళ్ళు ఉంటుందని, చూడ్డానికే గాంభీర్యం. వాడికి చిన్న పసివాడు, 26 ఏళ్ళు. ఒక 26 ఏళ్ళ చిన్న పిల్లవాడు ఇటువంటి సేవా గుణంతో వస్తున్నాడంటే అసలు చాలా గొప్ప విషయము. అది నాకు చాలా ప్రౌడ్ గా ఉన్నది. అట్లనే సాధన నా స్నేహితురాలు, నేను గత 5-6 ఏళ్ళుగా చూస్తున్నాను తన యొక్క సేవా గుణం. తన ఇంట్లోనే ఉండి అసలు ప్రతి కూరగాయ ఏంటి, ప్రతిదీ తనే వెళ్ళి దగ్గరుండి ఏరి కోరి తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇది కూడా వీళ్ళు స్టార్ట్ చేసిన లక్ష్య సంకల్ప ట్రస్ట్ అనేది కూడా దాంట్లోనే మేము ఇంకా దీన్ని ముందంచుకు తీసుకొని వెళ్ళాలి, గొప్పగా చేయాలి, ఎంతో మందికి అన్నం పెట్టాలి అనే ఒక గొప్ప సంకల్పంతో నా మిత్రురాలు, నా స్నేహితురాలు సాధన, అలాగే తన తమ్ముడు రాజశేఖర్ వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. అన్నం